ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 4వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనుస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, అలాగే ధనస్సులో కుజ శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రాశిలో కుజ శుక్ర గ్రహాలు, అలాగే 2వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 3వ స్థానంలో శని గ్రహం, 4వ స్థానంలో రాహు గ్రహం, 5వ స్థానంలో గురు గ్రహం, అలాగే 10వ స్థానంలో కేతు గ్రహం, 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. మిశ్రమంగా ఉండే ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రాశిని గురువు చూడటం, రాశిలో కుజ శుక్ర గ్రహాలు ఉండటం అనేది శుభసూచకమే. కాబట్టి అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటారు. అయితే ఆలోచన పరంగా అన్ని రకాల మంచి ఆలోచనలే చేయగలుగుతారు. సకాలంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అలాగే 2వ స్థానంలో రవి బుధ గ్రహాలు ఉండడం, దానివలన ధనయోగాదులు సాధారణంగా పెరుగుతాయి. అలాగే వాక్కు వలన కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వాక్స్థానం సరిగా కుదరలేదు కాబట్టి వాక్స్థానంలో అంటే వాక్కుల వలన మాటల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరమైన వివాదాలు, అనవసరమైన ఆర్గ్యుమెంట్లు పెట్టుకొని చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకునే అవకాశం ఉంది. కొంచెం అట్లాంటి సందర్భంలో అటువంటి ఆలోచనలు తగ్గించి మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా అనుకూలంగానే ఉంటుంది. కానీ అటువంటి సమయంలోనే ఈ వివాదాలు, మాటలు వలన వచ్చే సమస్యలు కనబడుతున్నాయి. అలాగే గృహ వాహన యోగాలు సాధారణంగానే ఉన్నాయి. విద్యార్థులకు విద్యా అవకాశాలు బాగానే ఉంటాయి. విద్యల్లో గుర్తింపు కలుగుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు అంత పెద్దగా ఇబ్బంది పెట్టే ఉండదు. కానీ ఆర్థికపరమైన విషయాల్లో, రుణ సంబంధించిన విషయాల్లో ఒక చివరి స్థాయిలో అనుకూలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం చివరిలో కొంత అనుకూలపడుతుంది. అది కూడా ప్రతి చోట కూడా రుణ సంబంధించిన విషయాల్లో సమస్యలు లేకుండా చేయటం కోసం మరొక చోట మరొక రుణం తీసుకునే ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి అలాంటి ఆలోచనలు రాకుండా చూసుకోండి. ఉన్న సమస్యలని సరి చేసుకుంటే సరిపోతుంది. అయితే ఆ రుణ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచి మాట. అలాగే మనకి రావాల్సిన ధనం సమయానుకూలంగా రాకపోవచ్చు. ఇవ్వవలసింది మాత్రం సరైన సమయంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. లోన్లు సకాలంలో చెల్లించడానికి కష్టపడవలసి వస్తుంటుంది. ఉద్యోగ స్థితి, ఉద్యోగ సంబంధించిన ఆలోచనలు బాగానే ఉంటాయి. ఉద్యోగ స్థితిలో కొంత గుర్తింపు, గౌరవం కలుగుతాయి. భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. అలాగే చేసిన పనులు అన్నింటిలో కూడా కొంత లాభసాటిగానే కనిపిస్తుంటాయి. ఆర్థికపరమైన ఖర్చులు కొంత పెరుగుతాయి. మానసికంగా కొంత ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి సరైన నిర్ణయం సకాలంలో తీసుకుంటే
అటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారంగా మారతాయి. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం వివాహ ప్రయత్నాలు అనుకూలపడతాయి. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఉద్యోగ స్థితి అనుకూలపడే అవకాశం బాగానే ఉన్నది. దూర ప్రాంతాలు దూర దేశాలకు వెళ్లే వాళ్ళకు కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరితో కూడా సఖ్యతగా ఉండవలసిన స్థితి బాగానే కుదురుతోంది. అయినప్పటికీ కూడా వాక్స్థానంలో కొంత ఇబ్బంది ఉండటం వలన మాటల వలన ఇబ్బందులు వస్తాయి. ఎక్కువగా అతిగా మాట్లాడి ఆవేశంగా మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ఉండాలని తెలుస్తోంది. మిగిలిన అన్ని విషయాల్లో కూడా సాధారణ స్థితిగతులే ఉన్నాయి. ఈ వారం మిత్రుల్ని కలవగలుగుతారు. ఇంకా మంచి శుభ లక్షణాలు శుభయోగాలు కలగడం కోసం ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.